నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆపరేషన్ సింధూర్ సాధించిందేంటి? తెర వెనక మాస్టర్ మైండ్స్ ఎవరు? పాక్ అంతు చూసిన ఆయుధాలేవి? దాడులలో బ్రహ్మోస్ పాత్ర ఎంత? రిమోట్ మోడ్లో దెబ్బ అదిరిందా? దాయాదికి జరిగిన నష్టం ఎంత? ఆపరేషన్ సింధూర్ దాయాదిని దడదడలాడించింది. ఉగ్ర శిబిరాల అంతు చూసింది. డ్రోన్లు, మిసైళ్లతో దుస్సాహసం చేసిన పాకిస్తాన్ దుమ్ము దులిపేసింది. ప్రపంచం ముందు దాని పరువు తీసింది. 4 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది భారత్. సడన్గా కాల్పుల విరమణ అంగీకారం ఎలా కుదిరింది? ఇంతకీ ఆపరేషన్ సింధూర్తో భారత్ సాధించిందేంటి? ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయా? ఆపరేషన్ సింధూర్ సాధించినదేమిటి? తెర వెనుక మాస్టర్ మైండ్స్ ఎవరు? పాక్ అంతు చూసిన ఆయుధాలేవి? దాడులలో బ్రహ్మోస్ పాత్ర ఎంత? రిమోట్ మోడ్లో దెబ్బ అదిరిందా? దాయాదికి జరిగిన నష్టం ఎంత? ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పనిపట్టింది. 4 రోజుల్లో కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. బలగం లేకున్నా ఎగిరెగిరి పడిన దాయాదికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేసింది. పీఓకేలోనే కాదు, పాక్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని తుడిచిపెట్టేసింది. టెర్రరిస్టుల ఫ్యాక్టరీగా మారిన దాయాదిని దడదడలాడించింది. ఉగ్రవాదుల్ని ఉరికించి మరీ వేటాడింది. పీఓకేలో ఉగ్ర శిబిరాలు ఖాళీ అయ్యేలా చేసింది. గురి చూసి కొడితే జిత్తుల మారి పాక్ నిలువెల్లా వణికిపోయింది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉసిగలుపుతున్న విషయాన్ని సాక్ష్యాలతో సహా భారత్ బయటపెట్టింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకునేలా చేసింది. పెహల్గాం ఘటనకు రివెంజ్ తీర్చుకోవడంలో భారత్ పక్కా స్ట్రాటజీ మెయింటైన్ చేసింది. ఎక్కడా తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు. ఒక్కో స్టెప్లో అటు ఉగ్రవాదుల్ని, ఇటు పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళింది. ముందుగా ఆంక్షలు, తర్వాత ఇండియాలో తాత్కాలిక వీసాలపై ఉన్న పాక్ పౌరుల పంపివేత, సింధు జలాల నిలిపివేత, వాణిజ్య ఒప్పందాల రద్దు, ఇలా అన్ని వైపులా పాకిస్తాన్కు నట్లు బిగించేసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో ముచ్చమటలు పట్టించింది. ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ని భారత సైన్యం చేపట్టింది. పెహల్గాం ఘటనకు ప్రతీకారంగా టెర్రర్ క్యాంపుల్ని టార్గెట్ చేసింది. పిన్ పాయింట్ యాక్యురసీతో ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దాడుల భయంతో టెర్రరిస్టులు బంకర్లలోకి పరుగులు తీశారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5, పాక్లోని 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసినట్లు తెలిపారు. పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు గట్టిగా బదిలివ్వాలని భద్రతా దళాలు నిర్ణయించాయి. ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను ముందుగా ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించాయి. పక్కా ప్లానింగ్తో ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఆ దాడులతో పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారేదాకా సాగిన ఎయిర్ అటాక్స్ను పాకిస్తాన్ ఏమాత్రం పసిగట్టలేకపోయింది. పాక్ ఆస్తులు, పౌరుల జోలికి భారత సైన్యం వెళ్లలేదు. ఆ దేశ పౌరులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉగ్ర శిబిరాలని టార్గెట్ చేసి కొట్టేసింది. దీన్ని తట్టుకోలేని పాకిస్తాన్ ఆ తర్వాత మన పౌరులే లక్ష్యంగా దాడులకు దిగింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రస్థావరాలపై దాడిలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 హైజాకర్లు, పుల్వామా దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్లు ఉన్నారని ఆర్మీ DGMO రాజీవ్ ఘాయ్ తెలిపారు. And those strikes, those 9 terror hubs left more than 100 terrorists killed, including high-value targets such as Yusuf Azhar, Abdul Malik Rauf, and Mudassir Ahmed that were involved in the hijack of IC-814 and the Pulwama blast. పాకిస్తాన్ యుద్ధం చేసే సీన్ లేకున్నా రంకెలేసింది. సరిహద్దులో పదే మన భద్రతా దళాల్ని రెచ్చగొట్టింది. అయినా భారత్ సంయమనంతో వ్యవహరించింది. మా టార్గెట్ ఓన్లీ ఉగ్రవాదులే అని ఎన్నోసార్లు స్పష్టం చేసినా వగలమారి పాక్ చెవిన పెట్టలేదు. ఉగ్రవాదుల క్యాంపుల్ని ధ్వంసం చేస్తే ఏదో పాక్ పౌరులపై దాడి చేసినట్లుగా ఓవర్గా రియాక్ట్ అయింది. డ్రోన్లతో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఈ నెల 8, 9వ తేదీ రాత్రి భారత్పై గగనతల దాడికి పాకిస్తాన్ యత్నించింది. డ్రోన్లు, మానవరహిత విమానాలు మనవైపు దూసుకొచ్చాయి. వాటన్నింటినీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా తిప్పికొట్టింది. పౌరులపై దాడులను అడ్డుకుని గట్టిగా బదులిచ్చింది. డ్రోన్ దాడులకు ప్రతిగా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు నిర్వహించింది భారత్. గగనతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించామని భారత్ ఆర్మీ తెలిపింది. టార్గెట్ చేజింగ్లో భారత్ వైపు ఎలాంటి నష్టం లేకుండా దాడులు చేశామని స్పష్టం చేసింది. భారత్ వైపు వచ్చిన ప్రతి డ్రోన్ను నిర్వీర్యం చేశామని ప్రకటించింది. లాహోర్, గుజ్రన్వాలా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసింది భారత్. డ్రోన్ల దాడుల సమయంలో పాకిస్తాన్ పౌర విమానాలను ఆకాశంలోకి అనుమతించింది.
పరిస్థితి గమనిస్తూ ఖచ్చితమైన లక్ష్యాలతో పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. మొత్తంగా 3 రోజుల పాటు కొనసాగిన దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నామని డీజీఎంఓ తెలిపింది. The night of the 9th and the 10th of May saw similar intrusions by drones and aircrafts, and this time there was a concerted effort to target airfields and some very, very important logistic installations, albeit yet again unsuccessful and denied gallantly and efficiently. The Pakistan Army has reported to have lost approximately 35 to 40 personnel in artillery and small arms firing on the line of control between the 7th and the 10th of May. పర్యవసానాల రుచి ఏంటో దాయాది దేశానికి తెలిసొచ్చేలా చేసింది భారత్. భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో సైన్యం పాక్కు స్పష్టమైన సందేశమిచ్చాయి. దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో చూపించింది. First of all, as I mentioned, we have qualitative edge to deliver a massive blow to our adversary, and we completely dominate in the maritime front. Indian Navy's action is part of the escalation ladder mechanism which we have worked out amongst 3 services. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. పాక్ ఎన్ని దుశ్చర్యలకు పాల్పడినా గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీఎంఓ తెలిపింది. పాక్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చామని, అయినా కొన్ని గంటల్లోనే మళ్లీ డ్రోన్ దాడులు కొనసాగించిందని చెప్పింది. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. My communication with the Pak DGMO and resulted in cessation of cross-border firing and air intrusions by either side with effect from 1700 hours 10th of May, after he proposed that we cease hostilities. Expectedly, it took only a couple of hours for the Pakistan Army to violate these arrangements by cross-border and across the line of control firing, followed by drone intrusions across the expanse of the Western Front. ఈసారి తోక జాడిస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్కు తెలిసేలా చేసింది భారత్. దాడులకు దిగాలంటే 1కి 10 సార్లు ఆలోచించేలా చేసింది. కానీ అది పాకిస్తాన్ కదా, ఎన్ని దెబ్బలు కొట్టినా వంకరబుద్దే. పీఓకేను పాక్ సైన్యం దాటలేదని భారత త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఆపరేషన్ సమయంలో లక్ష్యాలను ఛేదించడంపైనే గురి ఉంటుందని తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో 5 జవాన్లు అమరులయ్యారని, అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదన్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కు చెందిన కొన్ని అత్యాధునిక విమానాలను కూల్చేశామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. భారత పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని చెప్పారు. మన స్థావరాలపై దాడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని అన్నారు. Have we achieved our objective of decimating that terrorist camp? And the answer is a thumping yes. And the results are for the whole world to see. All I can say is that we have achieved our objectives that we selected, and all our pilots are back home. Thank you. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం కూడా పూర్తి సంసిద్ధతతో ఉందని ఇండియన్ నేవీ తెలిపింది. పెహల్గాం దాడి తర్వాత వెంటనే అప్రమత్తమయ్యామని, బలగాలతో పాటు సబ్మెరైన్లను సముద్రంలో మోహరించామని చెప్పింది. అవసరమైతే కరాచీ పోర్టు కూడా తమ లక్ష్యాల్లో ఒకటని స్పష్టం చేసింది. తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనతో పాకిస్తాన్ నేవీ ఎయిర్ బేస్లపై నిఘా పెట్టామని, ఈసారి పాక్ ఉల్లంఘనలకు దిగితే భారత్ ఏం చేయనుందో వారికి తెలుసని అంటోంది నేవీ. పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి భారత్ పవర్ ఏంటో తెలిసింది. గగనతల రక్షణలో ఇండియా సత్తా చూపించింది. మాటలు కోటలు దాటినా స్టామినాలో పాకిస్తాన్ జీరో అని ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసింది. S-400 కాదు, బ్రహ్మోస్ దాయాది గుండెల్లో భూకంపం పుట్టించింది. దానికి భయపడే పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రతిపాదన చేసిందా? భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్లో జరిగిన నష్టమెంత? ఆపరేషన్ సింధూర్ వర్సెస్ బున్యాన్ ఉల్ మార్సూస్. ఇందులో మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. 3 టార్గెట్స్ను సాధించింది. దాయాది దేశం బున్యాన్ ఉల్ మార్సూస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు పోగొట్టుకుంది. చివరకు అమెరికాను అడ్డం పెట్టుకుని కాళ్లబేరానికి వచ్చింది. దాని ఫలితమే కాల్పుల విరమణ అంగీకారం. ఇక్కడితోనైనా ఆగాలి కదా. మళ్లీ అదే రోజు రాత్రి డ్రోన్లతో అటాక్కు ప్రయత్నించి బోర్లా పడింది. ఆ తర్వాత అర్ధరాత్రి నుంచి సీజ్ ఫైర్కు కట్టుబడుతూ వచ్చింది. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. దాయాది పెంచి పోషించిన ఉగ్రవాదులే
26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసినట్లు గుర్తించి ఆ దేశంపై దౌత్యపరంగా ఒత్తిడి తీసుకొచ్చింది. అలాగే మంగళవారం రోజు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై మిసైల్స్ వేసింది. దీంతో పాక్ కూడా ప్రతీకార దాడులకు దిగగా భారత్ తిప్పికొట్టింది. ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని అంతా అనుకుంటున్న సమయంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. సడన్ గా భారత్ ఎందుకిలా తగ్గిందనేది హాట్ టాపిక్ అయింది. ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కర్లను చంపకముందే వెనక్కి తగ్గడంపై జనాన్ని నిరాశపరిచింది. అసలు భారత్ స్ట్రాటజీ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. నిజానికి ఆపరేషన్ సింధూర్తో 4 రోజులకే పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టింది భారత్. పాక్లో వైమానిక స్థావరాలు డ్యామేజ్ అయ్యాయి. ఆ దేశ వైమానిక రక్షణ శ్రేణి వ్యవస్థను నాశనం చేసింది మన సైన్యం. పాకిస్తాన్లోకి వెళ్లి మరి 24 ఉగ్రవాద కేంద్రాలపై విరుచుకుపడింది భారత్. మొత్తంగా 9 ఉగ్రస్థావరాలని పూర్తిగా నాశనం చేయగలిగింది. 100 మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఇందులో 2001లో జరిగిన పార్లమెంట్ దాడి, 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ దాడి, 2008లో జరిగిన ముంబై దాడి, 2019లో జరిగిన పుల్వామా దాడి, ఉరీ దాడుల్లో పాల్గొన్న పథకరచన చేసిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. 3-4 రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్కు చెందిన మొత్తం 3 వైమానిక స్థావరాలను నాశనం చేసింది. పాకిస్తాన్లోని నూర్ ఖాన్, మురీద్, రఫీకి వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. ఈ దాడుల విషయాన్ని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు. పాకిస్తాన్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ ఖాన్, చక్వాల్లోని మురీద్, ఝాంగ్ జిల్లాలోని షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయన్నారు. ఇది పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ. పెహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత్ పాకిస్తాన్తో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నది దాయాది దేశంలోని వ్యవసాయ రంగానికి కీలకం. అలాగే ఆ దేశ జనాభాకు తాగునీటిని అందించడంలోనూ ఈ సింధు నది ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ నదీ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాక్కు నీటి ప్రవాహం ఆగిపోతుంది. ఫలితంగా అక్కడి ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయింది. ఇకపై ఈ ఒప్పందాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించేలా లేదు. అలాగే పాక్కు పూర్తిగా నీరు వెళ్లకుండా ఉండేందుకు అనేక ఆనకట్టలు నిర్మించబోతోంది భారత్. ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా ప్రతీకారం, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే బలమైన సంకేతం ఆపరేషన్ సింధూర్ ఇచ్చింది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ఇక నుంచి భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధచర్యగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి యుద్ధచర్యలకు భారత త్రివిధ దళాలు ధీటుగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మద్దతు తెలిపారు. పాకిస్తాన్ బుద్ధి కుక్కతోక వంకరలాగే కాదు, మొరగడంలోనూ అంతే. మాటలు కోటలు దాటినా స్టామినా జీరో అని తేలిపోయింది. 4 అంటే 4 రోజులు యుద్ధం చేయలేదని తెలిసిపోయింది. దాని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలో ఆకలి కేకలు రాజ్యమేలుతున్న కయ్యానికి కాలుదువ్వి ప్రపంచం ముందు ఇజ్జత్ తీసుకుంది. ఆపరేషన్ సింధూర్తో ఏ దేశం ఎటో తేలిపోయింది. మన సైడ్ ఎవరు, అవతలి పక్క ఎవరనేది బయటపడింది. దాదాపు అన్ని దేశాలు భారత్ చేపట్టిన ఆపరేషన్కే మద్దతిచ్చాయి. పాకిస్తాన్కు టర్కీ, అజర్బైజాన్ మాత్రమే అండగా నిలిచాయి. ఇవి తప్ప ప్రపంచంలో ఏ దేశం దానికి మద్దతివ్వవని తెలిసిపోయింది. చైనా సైతం కాల్పుల విరమణ తర్వాతే దాయాదికి సపోర్టింగ్గా మాట్లాడింది. అన్నింటికీ మించి గగనతల రక్షణలో ఇండియా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. S-400తో పాటు ఆకాష్, రాఫెల్ స్టామినా బయటపడింది. పాక్ డ్రోన్లు, మిసైళ్లే కాదు, ఏదొచ్చినా పేల్చేసే రక్షణ వ్యవస్థ ఉందని అన్ని దేశాలకు అర్థమైంది. పాక్ నమ్ముకున్న చైనా వెపన్స్ డొల్లా అని తేలిపోయింది. మన ఎయిర్ డిఫెన్స్ ముందు తుస్సేనని స్పష్టమైంది. అన్నిటికీ మించి బ్రహ్మోస్ పాకిస్తాన్ గుండెల్లో భూకంపం పుట్టించింది. భారత అమ్ముల పొదులేని బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ దాయాదికి ముచ్చెమటలు పట్టించింది. చైనా పాలిట కూడా ఇది బ్రహ్మాస్త్రమే. బ్రహ్మోస్ మోడర్న్ వార్ఫేర్లో ది గేమ్ ఛేంజర్. ఆపరేషన్ సింధూర్లో ఈ సూపర్సానిక్ మిసైల్ కీలక పాత్ర పోషించిందన్నది హాట్ టాపిక్. పాక్లోని సైనిక స్థావరాలపై దాడిలో బ్రహ్మోస్ను ఉపయోగించినట్లు రాజ్నాథ్ మాటల్ని బట్టి తెలుస్తోంది. పాక్లోని 9 స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. భారత హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్ప్ క్షిపణులే కాకుండా బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ను వాడినట్లు తెలుస్తోంది. యుద్ధరంగంలో దీన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. భారత్ పాక్ సరిహద్దులోని బికనీర్లో మిస్సైల్ బూస్టర్, నోస్ క్యాప్లు దొరికాయి. ఇవి బ్రహ్మోస్కు చెందినవే అని భావిస్తున్నారు. బహవల్పూర్ ఉగ్రస్థావరాలపై దాడికి కూడా వీటిని ఉపయోగించినట్లు అనుమానాలున్నాయి. జైషే స్థావరాన్ని నేలమట్టం చేసింది ఈ అస్త్రమే. మన సైన్యం మాత్రం అధికారికంగా బ్రహ్మోస్ను వాడినట్లు ధృవీకరించలేదు. భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన సూపర్సానిక్ మిసైల్ ఇది. మన బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది పేర్లు కలిసి వచ్చేలా బ్రహ్మోస్ అన్న పేరు పెట్టారు. వేగం, బలం, ఖచ్చితత్వం దీని ప్రత్యేకత.
ఒక్కసారి గురిపెడితే దాని అంతు చూడాల్సిందే. ప్రయోగించామంటే టార్గెట్ను టచ్ చేసినట్లే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి ఇది. ధ్వని వేగానికి 3 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని మ్యాక్ 67 రేంజ్కి అభివృద్ధి చేయాలన్నది భారత్ ప్రయత్నం. ఈ సూపర్సానిక్ మిసైల్ను అడ్డుకునే శక్తి పాక్, చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు లేదు. ఇలా పవర్ఫుల్ వెపన్స్తో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ను వణికించింది. రాత్రి 8 దాటితే చాలు షేక్ అయ్యేలా చేసింది. దీనికి ప్రతిగా జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తుపాకులు, మిసైళ్ల చప్పుళ్లు చేసింది దాయాది. దీనికి ప్రతిగా 8 సైనిక స్థావరాల్ని ధ్వంసం చేసింది భారత సైన్యం. పరిస్థితి గమనించిన దాయాది దేశం సంధి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది ఫుల్ స్టాప్ కాదనేది రక్షణ రంగ నిపుణుల మాట. బ్యాక్ టు ఫోకస్. భారత్ పాక్ అప్రకటిత వార్లో దేశమంతా ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఇంకేదో జరిగిపోయింది. సడన్గా కాల్పుల విరమణ ప్రతిపాదన రావడం భారతీయుల్ని నిరాశపరిచింది. కాల్పులకు కాలు దువ్వింది పాకిస్తానే, చివరికి కాళ్లబేరానికి వచ్చింది అదే. మరి మనం ఎందుకు తగ్గాల్సింది? మోడీ స్ట్రాటజీ ఏంటి? పీఓకే స్వాధీనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి. పాకిస్తాన్తో అటో ఇటో తేల్చుకోవాలి. పీఓకేని స్వాధీనం చేసుకుని తీరాల్సిందే. భవిష్యత్తులో కయ్యానికి కాలు దువ్వకుండా దాయాదికి గుణపాఠం నేర్పాలి. పెహల్గాం రివెంజ్ ఓ రేంజ్లో ఉండాలి. ప్రతి భారతీయుడు ఇదే కోరుకున్నాడు. మిషన్ పీఓకేకు ఇదే మంచి సమయమని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కుదరదేమో అని అందరూ భావించారు. ఇందుకు తగ్గట్లుగానే భారత ప్రభుత్వం స్ట్రాటజిక్గా పాకిస్తాన్ను దెబ్బకొడుతూ వెళ్ళింది. సంయమనం పాటిస్తూనే ప్రతీకార దాడులతో దాయాదిని భయపెట్టింది. కానీ సడన్గా కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి రావడం అందర్నీ నిరాశపరిచింది. పాక్తో యుద్ధం వస్తుందని అనుకుంటే సీజ్ ఫైర్ ఏంటని మెజారిటీ పీపుల్ నిట్టూర్చారు. మండే టాక్స్లోనైనా పీఓకే కోసం పట్టుబట్టాలని మోస్ట్ వాంటెడ్ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ల అప్పగింతకు కండిషన్స్ పెట్టాలని కోరుకుంటున్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చల్లో ఇరు దేశాల డీజీఎంఓలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై ఇందులో చర్చిస్తారు. శాంతి నెలకొనడానికి తీసుకోవాల్సిన చర్యలపైన మాట్లాడతారు. ఒప్పందం కుదిరాక కూడా మళ్లీ దాడులు చేయడంపై నిలదీసే అవకాశం ఉంది. పాక్ మాత్రం సింధు నది జలాల ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావిస్తుందని భావిస్తున్నారు. సింధు నీటిని ఆపితే అది దాయాదిని కరువు కోరల్లోకి నెడుతుంది. అందుకే ఈ అంశాన్ని డీజీఎంఓల సమావేశంలో ప్రస్తావిస్తామని పాక్ ప్రకటించింది. భారత్ మాత్రం ఈ ఒప్పందం రద్దుకే కట్టుబడి ఉంటామని పాక్కు స్పష్టం చేస్తుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదం అంతమయ్యే వరకు దీనిపై వెనక్కి తగ్గకూడదని ప్రధాని మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. పీఓకే స్వాధీనం, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అప్పగింతకు ఒత్తిడి తేవాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. పీఓకేను అప్పగించడంపై తప్ప వేరే చర్చలు లేవని భారత్ వర్గాలు స్పష్టం చేశాయి. కశ్మీర్ అంశంపై స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి అప్పగించడమే మిగిలి ఉందని అంటున్నాయి. కశ్మీర్ విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందని భారత్ మరోసారి స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావడమనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని తేల్చి చెప్పింది. ఉగ్రవాదుల అప్పగింతపై వాళ్లు మాట్లాడితే మేము మాట్లాడతాం, మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం మాకు లేదు అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదు, ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరమూ లేదు అని తేల్చి చెప్పాయి. మరోవైపు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అంశంపై మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగా జేడీ వాన్స్కు మోడీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారట. భవిష్యత్తులో భారత గడ్డపై పాకిస్తాన్ ఏదైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే మేం ఊరుకోం, అది తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, మేం బలంగా ప్రతిస్పందిస్తామని జేడీ వాన్స్కు మోడీ తేల్చి చెప్పారు. ఇది చెప్పిన రోజు అర్ధరాత్రే 26 ప్రాంతాల్లో డ్రోన్లు, మిసైళ్లతో దాడికి పాక్ ప్రయత్నించింది. ఈ దాడులను భారత్ ఈజీగా అడ్డుకోగలిగింది. పీఓకేపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు. పీఓకేను మాకు అప్పగించడం తప్ప పాక్కు వేరే మార్గం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, పాక్ కాల్పులు జరిపితే భారత్ దాడులు చేయడం ఖాయమన్నారు. పాక్ ఒక్కతూటా పేలిస్తే క్షిపణితో దాడి చేయాలని త్రివిధ దళాలకు మోడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. చర్చల వేళ భారత్ వైఖరేమిటో క్లియర్ కట్గా చెప్పేశారు. పీఓకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అసలు పీఓకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్తో భారత్ పవర్ ఏంటో పాకిస్తాన్కే కాదు, ప్రపంచమంతా తెలిసింది. ఇప్పుడు ఇదే జోష్తో పీఓకే తిరిగి అప్పగించేలా దాయాదిపై ఒత్తిడి తేవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మండే టాక్స్లో ఏం జరుగుతుందో చూడాలి.